దేవుడా, నేను ప్రార్థిస్తున్నాను, అయినా నా కన్నీళ్లు ఎందుకు ఆగడం లేదు? నమ్మకం ఉంది దేవుడా, కానీ నొప్పి కూడా ఉంది. ప్రార్థన అంటే ఆనందమే అనుకున్నాను, కానీ నా ప్రార్థన కన్నీళ్లతో నిండిపోయింది. నేను బలహీనున్నా, లేదా నేను తప్పు చేస్తున్నానా దేవుడా? లేదు. కన్నీళ్లు రావటం అంటే విశ్వాసం లేనట్టు కాదు. కన్నీళ్లు రావటం అంటే నా హృదయం ఇంకా నిన్ను వదలలేదని అర్థం. అవును, ఆనాడు హన్నా కూడా దేవాలయంలో ఏడుస్తూ ప్రార్థించింది. ఆమె మాటలు బయటకు స్పష్టంగా రాలేదు. మనుషులు అర్థం చేసుకోలేకపోయారు. కానీ దేవుడు ఆమె కన్నీళ్లను అర్థం చేసుకున్నాడు. అదే కన్నీళ్ళ ప్రార్థన నుంచే సమూయేలు పుట్టాడు. కన్నీళ్ళ ప్రార్థన వృధా కాదు. అవును, కన్నీరు ప్రార్థన వృధా కాదు. ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో ప్రార్థిస్తారో వాళ్ళకి ఇది బాగా తెలుసు. ఏమంటారు? కామెంట్ చేయండి.